సాధారణంగా ఐఐటీలో చదివితే పక్కాగా ప్లేస్మెంట్ ఉంటుంది, జాబ్ వస్తుంది, ఆ జాబ్ కూడా మంచి ప్యాకేజ్తో వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఐఐటీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఒక వార్త సార్, ఐఐటిఎన్లకు ఉద్యోగాలు దొరకడం లేదు అని చెప్పి పార్లమెంటరీ కమిటీకి కేంద్ర విద్యాశాఖ ఒక నివేదిక సమర్పించింది. దీనికి కారణం ఏంటి? ఐఐటిఎన్లకు ఎందుకు జాబులు దొరకడం లేదు? ఈ పరిస్థితి కారణం ఏంటి? ఐఐటీలకు జాబులు దొరకడం లేదంటే ఐఐటీలో ఉన్న వాళ్ళందరికీ జాబులు దొరకడం లేదు కాదు. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గతంలో లాగా ఐఐటీస్లో హైరింగ్ లేదు. గతంలో లాగా అంటే ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్ వారికి ప్లేస్మెంట్లు దొరుకుతాయి, అలాగే ఎంత స్కేల్స్, ఎంత ఆఫరింగ్స్ ఉంటాయి అనేది చూస్తూ ఉంటారు. రెండు రకాలుగా క్యాంపస్ రిక్రూట్మెంట్ చూస్తారు. ఒకటి ఎవరేజ్ పే ఎంత, హైయెస్ట్ పే ఎంత. ఇది పే వరకు సంబంధించిన మొదటి అంశం. అంటే ఒక ఉదాహరణకు 100 మంది రిక్రూట్ అయ్యారనుకోండి, ఈ 100 మందికి వచ్చినటువంటి పే ఎవరేజ్ పే ఎంత. సో ఆ ఇన్స్టిట్యూషన్ రిప్యుటేషన్ను బట్టి ఎవరేజ్ పే మారుతుంది. హైయెస్ట్ పే ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్లో ఎంతవరకు వెళ్ళింది అని, ఇది ఒక ఇండికేటర్. రెండవ ఇండికేటర్ ఏంటంటే ఎంత పర్సంటేజ్ వారికి ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ దొరికింది, ఇది రెండవది. సాధారణంగా ఐఐటీస్ అంటే 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఐఐటీలు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇలాంటి హైలీ రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్కు ప్లేస్మెంట్ 100% ఉంటుంది. సో ఇటీవల కాలంలో ఆ 100% ప్లేస్మెంట్ అవడం లేదు. సాధారణంగా రిక్రూట్మెంట్ క్యాంపస్ హైరింగ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ వీక్స్ ఉంటుంది, ఒకసారి అయితే కపుల్ ఆఫ్ మంత్స్ కూడా ఉంటుంది. సాధారణంగా ఇనీషియల్గానే అందరికీ ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది, తర్వాత ఇంకా బెటర్ జాబ్ కొరకు ప్లేస్మెంట్లో అటెండ్ అవుతూ ఉంటారు. సో కొన్ని వారాలు గడిచిన తర్వాత కూడా 100% స్టూడెంట్స్కు ప్లేస్మెంట్ రాని పరిస్థితి ఉంది అని. ఎందుకంటే ఒక రాంగ్ నోషన్ కూడా పోకూడదు. అది హెడ్లైన్ ఐఐటీలకు ఉద్యోగం దొరకడం లేదు అంటే లోపల చదవక ఎవరైనా రీడర్ పొరపాటు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఐఐటీలకు ఉద్యోగాలు రావడం లేదు అంటే గతంలో ఐఐటీలకు ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలతో పోలిస్తే నేను చెప్పిన ఈ ఎవరేజ్ పే, టోటల్ పే, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ గెట్టింగ్ ఆఫర్స్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్, ఈ కంపారిటివ్ ఇండికేటర్స్లో తీస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు అంత అన్అట్రాక్టివ్గా లేదు. ఎందుకు లేదు అనటానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒకటి ఫస్ట్ ఫ్యాక్టర్ ఎకానమీ బాగా ఉన్నప్పుడు కంపెనీస్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంటాయి, హైరింగ్ చేస్తుంటాయి. సో కంపెనీస్ ఎకానమీ ఒకటే కాదు, బిజినెస్ కాన్ఫిడెన్స్ అంటారు. అంటే జనరల్గా రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తారు? ఇవాళ ఉద్యోగం కొరకు చేయరు. రిక్రూట్ చేసుకున్న వాళ్ళని ఒక 1 year ట్రైన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ చేసుకుంటారు. అంటే ఎప్పుడు కూడా రాబోయేటువంటి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ పైన ఉన్న విశ్వాసం కూడా క్యాంపస్ హైరింగ్ డిసైడ్ చేస్తుంది. నాట్ జస్ట్ ద ప్రజెంట్ లెవెల్ ఆఫ్ ఎకానమీ కాదు, ఎకానమీ యొక్క ప్రాస్పెక్ట్స్ గురించి కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే సహజంగా ఇటీవల కాలంలో ఐఐటీన్సే కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అత్యధిక మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్ళిపోతున్నారు. సో కోర్ ఏరియాస్లోకి వెళ్ళేవారు కంపారిటివ్లీ తగ్గిపోతున్నారు. సో అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం హైలీ గ్లోబలైజ్డ్ రంగం, అంటే ప్రపంచీకరణతో ముడిపడి ఉన్న రంగం. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ప్రాసెస్ ఆఫ్ డీగ్లోబలైజేషన్ జరుగుతుంది. అంటే టారిఫ్ వార్ జరుగుతుంది, రకరకాల రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు గ్రీన్ కార్డు పైన వీసా, H1B వీసా పైన ఇవన్నీ మనం చూసాం. సో అందువల్ల అన్ప్రిడిక్టబుల్ గ్లోబల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన అత్యధికంగా విదేశాలకు ఎక్స్పోర్టే. అందులో అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ ఇండియన్ సాఫ్ట్వేర్. సో అమెరికన్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ ట్రంప్ పుణ్యమా అని ఒక అన్ప్రిడిక్టబుల్ పాత్లో ఉంది. ఇప్పుడు మీకు అమెరికన్ ఎకానమీ తీసుకుంటే అమెరికన్ ఎకనామిక్ గ్రోత్ రేటు 1.7% ఉండవచ్చని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, ఫెడ్ అంటారు,
వారు అంచనా వేశారు. అంటే మన రిజర్వ్ బ్యాంకును సెంట్రల్ బ్యాంకులు అక్కడ ఫెడ్ అంటారు. సో వాళ్ళు 1.7% ఉంటుంది అని. ఇది అమెరికాలో పాండమిక్ ఇయర్స్ను మినహాయిస్తే 2011 తర్వాత లోయెస్ట్ ఎవర్ గ్రోత్ రేట్ సిన్స్ 2011 బారింగ్ పాండమిక్ ఇయర్స్. సో అలాగే ఇన్ఫ్లేషను గతంలో 2.5% ఉంటుందని ఫెడ్ అంచనా వేసింది. ఇప్పుడు అది 2.8% వరకు కూడా వెళ్ళవచ్చు అనేది ఇన్ఫ్లేషన్ పైన అంచనా. 2.8% అంటే సహజంగా మనకు తక్కువ అనిపిస్తుంది, కానీ అమెరికన్ ఎకానమీ లాంటి సైజుకు 2.8% కూడా చాలా ఎక్కువ. అలాగే రిసెషన్ ఫియర్స్ కూడా అమెరికాలో పెరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మీకు అమెరికన్ కంపెనీల CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ పైన సర్వే చేస్తే 60% అమెరికాలో ఈ ఇయరే రిసెషన్ రావచ్చన్నారు. ఇంకో 15% నెక్స్ట్ ఇయర్ రావచ్చు రిసెషన్ అని అంచనా వేశారు. అలాగే JP Morgan 40% ప్రాబబిలిటీ ఉండవచ్చు రిసెషన్ కన్నారు. డాయిచే బ్యాంక్ వాళ్ళు 43% అన్నారు. ఇలా ఫియర్స్ ఆఫ్ రిసెషన్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ అన్ప్రెడిక్టబుల్ గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ వల్ల ఐటీ కంపెనీలకు కానీ ఇతర కంపెనీలకు కానీ పెద్ద ఎత్తున హైరింగ్ చేసుకోవటానికి వారు వెనకాడే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడికి రావాలి? ఆటో ఇండస్ట్రీకి రావాలి. ఇవాళ ఆటో ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? నిన్న కాకముందు ట్రంప్ కార్ల పైన సుంకాలు విధించాడు. దీనితో $240 బిలియన్ ట్రేడ్ అమెరికాలో కార్ల ఇంపోర్టు. సో ఈ లాస్ట్ ఇయర్ 2024లో 80 లక్షల కార్లను అమెరికా దిగుమతి చేసుకుంది. అమెరికాలో అమ్ముడుపోయేటువంటి కార్లలో 50% ఈ ఇంపోర్టెడ్ కార్స్ ఉంటుంది. 8 మిలియన్ కార్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. దీని టోటల్ రెవెన్యూ $240 బిలియన్. సో అఫ్కోర్స్ ఇండియా కంపారిటివ్లీ ఆటో ఎక్స్పోర్ట్స్ రిలేటివ్లీ తక్కువే ఉండొచ్చు, కానీ మన ఇండియన్ కంపెనీస్ ఉన్నప్పుడు ఉదాహరణకు మన టాటా కంపెనీ, టాటా మోటార్స్ ఉంది, వీరికి సబ్సిడరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ మార్కెట్లో 22% అమెరికాలో. అంటే ఇదన్నీ ఈ గణాంకాలు ఏమి తెలియజేస్తున్నాయి మనకు? ఒక అంత ఉత్సాహవంతంగా ఎకనామిక్ ల్యాండ్స్కేప్ లేదు. బిజినెస్ కాన్ఫిడెన్స్, గ్లోబల్ బిజినెస్ కాన్ఫిడెన్స్ చాలా లో లెవెల్లో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అది రిక్రూట్మెంట్ల పైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే కంపెనీలు రిక్రూట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీ బాగుంటే ఎక్కువ మంది రిక్రూట్ చేస్తారు, ఎకానమీ బాగలేకపోతే ఎక్కువ మంది రిక్రూట్ చేయరు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఐఐటీస్ను సంఖ్యను పెంచుతూ వెళ్ళారు. ఐఐటీస్ కూడా కాదు, IIMs, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేస్తూ పోయారు. ఎందుకంటే ఫర్ పొలిటికల్ రీజన్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే రాజకీయంగా డిమాండ్లు వస్తున్నాయి కనుక చేశారు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేయడం రవిశంకర్ అంత సులభం కాదు. ఇట్స్ బిల్ట్ ఓవర్ డికేడ్స్. కొన్నిసార్లు అయితే సెంచరీస్. ఒక ఆక్స్ఫర్డ్, ఒక మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక హార్వర్డ్ యూనివర్సిటీ, ఒక స్టాన్ఫోర్డ్ టెక్నాలజీ రాత్రి బిల్డ్ కాలే. దేర్ ఆర్ ది డికేడ్స్ ఆఫ్ ఎఫర్ట్. ఒక ఇన్స్టిట్యూషనల్ లీడర్షిప్ చాలా పెద్ద ఎఫర్ట్తో అవుతుంది. అన్ఫార్చునేట్లీ మన దేశంలో పొలిటికల్ రీజన్స్ అయితే ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఎక్స్పాండ్ చేసినప్పుడు దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, దానికి తగినటువంటి రీసెర్చ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లు కానీ ఉండవు. ఈవెన్ ఇప్పుడు ఐఐటీస్లో కూడా మీకు ఫ్యాకల్టీ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఐఐటీ కానీ ఆ స్టాండర్డ్స్ ఉండవు. ఇప్పుడు మీరు గమనిస్తే ఐఐటి ఖరగ్పూర్తో పోలిస్తే మిగతా ఐఐటీల స్టాండర్డ్ అంత లేవు. ఇవాళ మీకు న్యూస్లో కూడా చూడండి, ఐఐటి ఖరగ్పూర్తో పోలిస్తే మీకు 10 times ఉద్యోగాలు దొరికిన వాళ్ళు ఇతర అంటే తర్వాత ఐఐటీస్ మీకు పర్సంటేజెస్ కూడా ఉన్నాయి. 2.5% ఖరగ్పూర్ అయితే 25% ఉన్నట్లుంది. సో ధార్వాడ్ యూనివర్సిటీలో 25%. సో అంటే అర్థమేంటి? ధార్వాడ్ కొత్తగా పెట్టినాయి ఐఐటి, ఖరగ్పూర్ ఏమో ఎర్లియస్ట్ ఐఐటి. మీకు సుందర్ పిచ్చయ్య చదువుకున్న ఐఐటి, అరవింద్ కేజ్రీవాల్ చదువుకున్న ఐఐటి. అరవింద్ కేజ్రీవాల్ అంటే పొలిటీషియన్ పక్క పెట్టండి, గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య యొక్క మాతృ విద్యా సంస్థది. సో అందువల్ల ఆ పాత ఐఐటీస్కి ఉండేటువంటి స్టాండర్డ్స్
ఈ కొత్త ఐఐటీస్కి ఉండవు. ఎందుకంటే స్టాండర్డ్స్ ఆర్ నాట్ బిల్ట్ బేస్డ్ ఆన్ పొలిటికల్ డిసిషన్స్ కావు కదా. స్టాండర్డ్స్ అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ ఇంటెలెక్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో లాభం ఏంటి అంటే అక్కడ ఏమి చెప్తారు అనే దానికన్నా కూడా అక్కడ ఏ రకమైన ఇంటెలెక్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ ఏ రకమైన రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనేటువంటిది చాలా చాలా కీలకం. ఇప్పుడు నేను ఎంఐటీకి వెళ్ళాను. ఎంఐటీకి వెళితే స్టూడెంట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వెళ్ళే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఒక లైబ్రరీ లాగా పెట్టారు. వాళ్ళు మినీ రోబోట్స్ తయారు చేస్తారు ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా. మన ఇంజనీరింగ్ కాలేజీలో చూడండి, అమీర్పేటలో జిరాక్స్ సెంటర్లలో తయారైతే ప్రాజెక్ట్ రిపోర్ట్. సో అది అంటే మీకు ఈ టాప్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ మనకు మన దగ్గర ఉన్న యూనివర్సిటీలో పొలిటికల్ నేనేం తగ్గించడం లేదు, కానీ రియాలిటీ చెప్తున్నా. మన దగ్గర కూడా ఎవరైనా ఒకరు ఎక్సెప్షనల్ వర్క్ ఉండొచ్చు. ఏమవుతుందంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనో ఒక టర్మ్ పేపర్ లేదా ఒక రీసెర్చ్ పేపర్ రాస్తే అది ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అవుతుంది. ఆ రీసెర్చ్ పేపర్లు పుస్తకాల రూపంలో కూడా పబ్లిష్ అయిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ మన దగ్గర రీసెర్చ్ పేపర్ మేము జోక్గా అంటుంటాం, ఇఫ్ యూ కాపీ ఫ్రమ్ వన్ బుక్ ఇట్ ఈస్ ప్లేగరిజం, ఇఫ్ యూ కాపీ ఫ్రమ్ సెవరల్ బుక్స్ ఇట్ ఈస్ రీసెర్చ్ అని. సో అలా ఆ స్టాండర్డ్ ఎకడమిక్ ఎన్విరాన్మెంటు, ఆ ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంటు, ఐడియాస్ ల్యాండ్స్కేపు ఇవన్నీ కూడా చాలా కీలకం. సో మీరు ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ కొత్త ఐఐటీస్లో, కొత్త ఐఐఎంలో, కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఏర్పాటు చేయలేకపోవడం. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఐఐటీలు పెట్టినప్పుడు, ఐఐఎంలు పెట్టినప్పుడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి విద్యా సంస్థలు ఆ కాలంలో పెట్టినప్పుడు ఆ వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని వెతికి పట్టుకొని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్లు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఇచ్చి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకు అండగా ఉండి మీరు చేయండి. ఇప్పుడు మన దగ్గర ఉంది ఉదాహరణకు సిసిఎంబి ఉంది, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. పిఎం భార్గవ అనే ఒక టాప్ సైంటిస్ట్ను ప్రత్యేకంగా పొలిటికల్ లీడర్షిప్ ఇన్వైట్ చేసి అప్పచెప్పి మీరు దీన్ని బిల్డ్ చేయండి అని ఇచ్చారు. సో ఆయన ఆ ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేశాడు. ఇలా సిసిఎంబి ఇంటర్నేషనల్లీ నోన్ ఇన్స్టిట్యూట్. మీకు కోవిడ్ రీసెర్చ్లో కూడా ఇట్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్గా ఎమర్జ్ అయింది. సో ఇలా మీకు చాలా యూనివర్సిటీస్, చాలా రీసెర్చ్ సెంటర్స్ను టాప్ మోస్ట్ ఇప్పుడు స్పేస్ ఉందనుకోండి, మీరు విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ళు, అటమిక్ ఎనర్జీ ఉందనుకోండి హోమీజే బాబా లాంటి వాళ్ళు, ఎంజీకే మీనన్ లాంటి వాళ్ళు, ఇలా ఒక్కొక్క రంగంలో ఎంఎస్ స్వామినాథన్ మామూలు వ్యక్తి కాదు ఆయన. ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి పోయినా ఆయనకు కళ్ళకద్దుకొని తీసుకుంటారు. కానీ ఇండియాలో ఉండి మన దేశంలో ఉన్న వ్యవసాయ పరిశోధనకు ఒక అద్భుతమైన కృషి చేశారు. ఈవెన్ మన దగ్గర అక్కడ ఎందుకు డాక్టర్ ఎంవి రావన్ ఉండే, నాతో పాటు ఎమ్మెల్సీగా ఉండే గొప్ప అగ్రికల్చర్ సైంటిస్టు. ఆయన ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయనను కలిసి, ఆయన రాజీవ్ గాంధీ వీట్ మిషన్లో ఉండే మిస్టర్ వీట్ అనేవాళ్ళు, ఆయన రిక్వెస్ట్ చేసి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్డ్ చేయాలి, మీరు రావాలి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన సాలరీ కూడా తీసుకోకుండా వచ్చి పనిచేసిపోయాడు. సో అలాంటి కమిట్మెంట్లు, అలాంటి పొలిటికల్ లీడర్షిప్ ప్రయత్నాలు చేసినప్పుడు ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. కానీ ఇన్స్టిట్యూషన్లు రాజకీయ డిమాండ్ల మీద ఇన్స్టిట్యూషన్లు పెట్టుకుంటూ పోతే కొన్ని డెవలప్ కావచ్చు. ఇప్పుడు లాటెడ్ ఐఐటీస్లో కూడా మన ఐఐటి హైదరాబాద్ ఉంది, చాలా గొప్ప కంట్రిబ్యూషన్, బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మీకు అదంతెందుకు ఐఎస్బి ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. చంద్రబాబు నాయుడు పర్సనల్ ఇంట్రెస్ట్తో హైదరాబాద్లో బిల్డ్ చేసిన రెండు గొప్ప ఇన్స్టిట్యూషన్స్, ఒకటి ఐఎస్బి, రెండు IIIT. ఈ రెండు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చంద్రబాబు నాయుడు విజన్తో క్రియేట్ అయిన సంస్థలు. ఇవాళ ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. డెఫినెట్గా దానికి మనం చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేయాలి, రాజకీయాలకు సంబంధం లేదు. సో ఆ IIITను ఐఎస్బి అలా ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక పొలిటికల్ లీడర్షిప్ కమిట్మెంట్ చూపెట్టి నడిపిస్తే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అవుతాయన్న దానికి చంద్రబాబు నాయుడు సృష్టించిన, చంద్రబాబు నాయుడు టైంలో ఏర్పాటైన ఐఎస్బి, IIIT ఒక ఉదాహరణ. మీకు ఐఎస్బి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు చూడండి, ఇది వరల్డ్ మేనేజ్మెంట్ స్కూల్లో టాప్ 25-30లో ఉంటుంది ఐఎస్బి, హైదరాబాద్ ఐఎస్బి. మీకు అలాగే రాజశేఖర రెడ్డి అనుభవం కూడా చెప్తాను. ఇందులో మళ్ళీ పాలిటిక్స్, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు.
వ్యక్తులు ఎవరు మంచి పని చేసినా లీడర్లు మనం మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు కృషిని నేను ఇంత అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నా, బికాజ్ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి లేకపోతే ఐఎస్బి వచ్చేదానే క్వశ్చన్ వస్తుంది. ఎంత విజన్తో ఐఎస్బిని డెవలప్ చేశాడు. సో మీకు రాజశేఖర్ రెడ్డి చెప్తాను, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో పెట్టాలి అని ప్రతిపాదన వచ్చింది. పెడితే దానికి బిర్లా అంగీకరించలే. ఎందుకంటే ఆల్రెడీ వారికి హైదరాబాద్లో వయబులా కాదా అనేటువంటి అనుమానాల నుండి పెట్టమని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత యాక్చువల్ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, మేము హైదరాబాద్లో పెట్టే ఆలోచన లేదు అని. అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు బిర్లా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఎందుకంటే ఐ టాట్ ఇన్ బిట్స్ కనుక నాకు గుర్తు. సో ఆయన ఫోన్ చేసి నేను మీతో బ్రేక్ఫాస్ట్ మీ ఇంటికి వస్తానని చెప్తే ఒక ముఖ్యమంత్రి, అందులో ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్, యూపీఏ ప్రభుత్వము మనుగడకు కీలకమైన మోర్ దెన్ 30 ఎంపీస్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అనేవాడు ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ రాజశేఖర్ రెడ్డి అని. సో బిర్లా వాజ్ వెరీ హ్యాపీ. బ్రేక్ఫాస్ట్కు పిలిచారు. రాజశేఖర్ రెడ్డిని బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తారు, మంచి భోజన ప్రియుడు కూడా అంటారు. సో దే హ్యాడ్ అ నైస్ బ్రేక్ఫాస్ట్. బిర్లా బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత బిర్లాజీ आप जरा मुझे एक बार फिर सोचिए, why don't you rethink your decision again to set up BITS campus on Hyderabad అంటే బిర్లా ఆనందపడ్డాడట. ఒక ముఖ్యమంత్రి నా ఇంటికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఎందుకు కాదనాలి అని చెప్పి ఇమీడియట్గా నేను పెడతానని మాట ఇచ్చాడు. అట్లా 200 ఎకరాల్లో బిట్స్ హైదరాబాద్ వచ్చింది. ఎందుకంటే నేను 4 ఏళ్ళు అక్కడ పాఠాలు చెప్పాడు విజిటింగ్ ప్రొఫెసర్గా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరులో పెడుతున్న సమయంలో డిలే అయితే ఐ థింక్ దేవగౌడ అనుకుంటాను, అప్పుడు ముఖ్యమంత్రి చాలా అడ్వర్స్ కామెంట్స్ చేశాడు ఇందులో డిలే అవుతుందని. అప్పుడు నారాయణమూర్తి అమెరికాలో ఉండే. సో అది గమనించినటువంటి రాజశేఖర్ రెడ్డి అనుకుంటాను, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో నారాయణమూర్తికి ఫోన్ చేసి మేము హైదరాబాద్లో పెట్టండి నేను ఇన్వైట్ చేస్తే హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరించబడింది. అంటే ఒక ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటే ఎలా ఉంటాయి అంతవరకు మీకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూషన్ బిల్లు చేసి చెప్పాను, చంద్రబాబు నాయుడు ఇన్స్టిట్యూషన్ బిల్లు చేసి చెప్పాను, మీకు రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్ బిల్లు చేసి చెప్పాను. నాకు ఇప్పటికి గుర్తు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వారు ఇంకో చోట పెట్టాలి సౌత్లో అని, అది అహ్మదాబాద్లో ఉంటుంది. కర్ణాటకలో పెట్టాలని అనుకున్నప్పుడు మా నైబరు ఎన్ఐడి ప్రొడక్ట్, సార్ కర్ణాటకలో వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లం వస్తుంది సార్, ఇంతవరకు ప్రభుత్వం సీరియస్గా లేదు, మీరు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే ముఖ్యమంత్రి చెప్తే మన దగ్గర వస్తుంది సార్ అన్నాడు. నేను వెంటనే వెళ్ళి రాజశేఖర రెడ్డికి కలిసి, సార్ ఇట్లా ఎన్ఐడి పరిస్థితి ఇది, అవకాశం ఉంది, కర్ణాటకలో వాళ్ళు సరిగా కోఆపరేట్ చేస్తలేరట, మనం తెచ్చుకోవచ్చు అంటే వితిన్ 24 hours లేఖ రాశాడు. రాసి నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎమ్మెల్సీ గారు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన వీఆర్ స్టార్టెడ్ యాక్టింగ్. ప్రొఫెసర్ విల్ గెట్ ది ఎన్ఐడి, ఐ విల్ కాల్ యూ ఫర్ ఇనాగ్రేషన్, విల్ గెట్ ది ఎన్ఐడి అన్నాడు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీ గారు విల్ గెట్ ద ఎన్ఐడి అన్నాడు అతను. ఇలా ఇది ఇట్లే అని ఎన్ఐడి తీసుకొచ్చాడు తెలుగు రాష్ట్రాలకు. హైదరాబాద్లో పెట్టాల్సింది విభజన చట్టంలో సమయంలో కావూరు సాంబశివరావు అనుకుంటాను, అప్పుడు క్యాబినెట్లో ఉండే ఆయన విభజనతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నష్టపోయింది, హైదరాబాద్లో అన్ని సంస్థలు ఉన్నాయని చెప్పి దాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళాడు. ఫైన్, తెలుగు గడ్డ పైన ఎక్కడో ఒక చోట ఉంది. సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ కావడానికి ఉదాహరణలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఐఐటీస్ చాలా చోట్ల పొలిటికల్ రీజన్స్తో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఫ్యాకల్టీ లేక, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ లేక ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. అందుకే ఇన్స్టిట్యూషన్స్ కెనాట్ బి ట్రాన్స్ప్లాంటెడ్, దే హ్యావ్ టు బి నర్చర్డ్, బిల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దానికి చాలా విజన్తో ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో వచ్చేటువంటి ప్రొలిఫరేషన్ ఆఫ్ డేటా డస్ నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే డేటా ఎక్కువ ఉంటే విజ్ఞానం ఎక్కువ ఉన్నట్టు కాదు. ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డు నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే సంస్థలు విస్తరణ ప్రమాణాల విస్తరణ కాదు, డేటా విస్తరణ విజ్ఞాన విస్తరణ కాదు. అందువల్ల మన దగ్గర ప్రమాణాల విస్తరణ జరగకపోవడం వల్ల కూడా కొన్ని ఐఐటీస్లో రిక్రూట్మెంట్స్ ఆశించిన స్థాయిలో లేవు. నీకు మంచి ఎకానమీ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి.
మనకు .com బూమ్ చూసాం, Y2K బూమ్ చూసాం. Y2K బూమ్లో BA చదివినోడికి కూడా IT జాబ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు రావాలంటే రావు. ఇది Y2K బూమ్ పీరియడ్ కాదు, ఇది .com బూమ్ పీరియడ్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. ఇది జనరేటివ్ AI ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. ఇలాంటి టైంలో ఉద్యోగాలు రావాలి అంటే చాలా హయ్యెస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తే తప్ప ఉద్యోగాలు రావు. సో అలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ లేనప్పుడు, ఎకానమీ బాగా ఉన్నప్పుడు, ఏ స్టాండర్డ్స్ లేకపోయినా, ఇప్పుడు ఆకలితో ఉన్నారు, ఉడికినా ఉడకకపోయినా, కూర కుదిరినా కుదరకపోయినా ఏదో ఒకటి తినేస్తారు, ఆకలి అవుతుంది మరి తప్పదు కదా అని. కానీ మీరు ఆకలితో లేరనుకోండి, టేస్ట్ ఉంటేనే తింటారు, సరిగా కుక్ అయితేనే తింటారు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఎకానమీ సరిగా లేదు, పైగా నీకు ఇన్స్టిట్యూషన్లు పెంచుకుంటూ పోయారు, దానికి తగ్గట్టు ఇకో సిస్టమ్ క్రియేట్ కాలేదు. ఫలితం ఇవాళ ఇప్పుడు మనం చదువుతున్న వార్త, IITలో కూడా ఉద్యోగాలు రావడం లేదు అని చదవాల్సి వచ్చింది. బట్ దట్ డు నాట్ అండర్మైన్ IIT బ్రాండ్ IITని చిన్న చూపు చూడడం అవసరం లేదు, నిరాశ చెందడం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రెండ్. ఓవర్ హోప్ విల్ చేంజ్.